నమస్తే. ప్రస్తుతం మనం మాదాపూర్ ఏదైతే ఇష్యూ జరుగుతుందో ఉమెన్స్ హాస్టల్, సో ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో గత కొన్ని రోజులుగా ఈ హాస్టల్ ఎవరైతే రన్ చేస్తున్నారో ఆ యజమానుల పైన ఆరోపణలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే అక్కడ ఉండే ఒక అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడ్డారు అన్నట్టుగా కూడా, అసభ్యకరంగా వ్యవహరించారన్నట్లు కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే అవన్నీ అబద్ధాలు, కావాలని క్రియేట్ చేస్తున్నారు అన్నట్లుగా కూడా వాళ్ళ వైఫ్ కావచ్చు, అక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. అసలుకి నిజ నిజాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. లెట్స్ వాచ్. రాటో ఒక 100 మందిని వేసుకొని వచ్చేసాడండి. వచ్చేసేసి మాది హాస్టల్లో మీరు బయటికి వెళ్ళిపోండి, మేమేమి చెయ్యం అని చెప్పేసి అసలు నేను వెళ్ళనన్నా సరే ముందు బలవంతంగా బయటకు పంపించేశారండి. ఏమి లేదండి, కాకపోతే తాళాలు మాత్రం పగలగొట్టారండి బాక్స్ కోసం. కానీ తాళం అయితే ఓపెన్ అవ్వలేదు. ఆఫీస్ తాళం మొన్న పగలగొట్టేశారు. ఇంకో తాళం పగలగొట్టడానికి దాంట్లో బాక్స్ ఉందేమోనని చెప్పేసి అది పగలగొట్టపోయారు. అదైతే రాలేదు. నేను వెళ్ళనన్నా సరే ముందు దౌర్జన్యంగా ముందు బయటికి వెళ్ళని చెప్పేసి లాగేశారండి. నేను వర్కర్లే ఉన్నామండి, ఎవరూ లేరు. వెళ్ళనన్నా కొంచెం మాది హాస్టల్లో మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి, మీరెవరు అంటే నాది హాస్టల్లో మీరు ఉండడానికి లేదు అని చెప్పేసి బయటికి గెంటేస్తారు. అక్కడికి నేను వెళ్ళలేదండి, వెళ్ళిపోయి నన్ను లాగేస్తారండి. అసలు ఏమీ లేదండి. అసలు నేనేమంటున్నానండి, ఎవరో లేరండి, నేనేమంటున్నానండి. మా పాప ఏమో చిన్న పిల్లలు పెట్టుకొని మా పాప ఉంటుందండి, అన్యాయంగా తీసుకొచ్చిన నేను అక్కడికి వెళ్ళనన్నా సరే ముందు బలంతంగా లాగేస్తారు నన్ను. వర్కర్లు కూడా ఉండడానికి వెళ్ళలేదు, ముందు బయటకు పండి అని చెప్పేసి పోయి గేట్ దాకా బయటకు లాగేస్తారండి. ఇది కోర్టులో ఉంది కదా. కోర్టులో ఉన్నప్పుడు ఈ కోర్టు నోటీసు, కోర్టుని గౌరవించాలి కదా, పోలీస్ వ్యవస్థను గౌరవించాలి, కోర్టును కూడా గౌరవించాలి. ఇది ఆల్రెడీ ఇది కోర్టులో ఉంది. ఇగో ఇయరింగ్ మనకి 9వ తారీఖు 3వ నెల 3వ తారీఖు 9వ నెల ఉంది. మరి ఇది వచ్చేదాకా ఆగాలి కదా. ఇప్పుడు వాళ్ళైతే రెంట్ అయితే మొత్తం కట్టకుండా ఉండట్లేదు కదా, కోర్టుకు పే చేస్తున్నారు కదా. మరి కోర్టుకు పే చేసినప్పుడు మరి ఎందుకు ఆగుతలేరు వీళ్ళు? దేనికోసమని ఇంత రచ్చ చేస్తున్నారు? ఆయనకేం కావాలి? మేము వచ్చినప్పుడు రండి కూర్చుందాం మాట్లాడదాం అన్నాం. లోపలికి వచ్చాడు, మీరెవరు అన్నారు. ఇదిగోనండి నేను సో అని చెప్పి నా ఐడి కార్డు చూపించాను. చూపించగానే మన ఎస్ఐ సార్ ఉన్నారు, అమ్మ మేము ఉండకూడదు మీరు మాట్లాడండి అన్నారు. అన్నాక సరే అని చెప్పేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మేము కూర్చున్నాం. సార్ ఏంటిది, కూర్చోండి ఏం చేద్దాం. సరే ఇప్పుడు ఆ పిల్లోడైతే రావాలి, ఆ పిల్లోడు వచ్చేదాకా అయితే వీళ్ళైతే బయటికి వెళ్ళే పరిస్థితి లేదు అని చెప్పాము. చెప్తే మీరెవరు అంటే నేను కార్డు చూపించి మాట్లాడదాం అన్నా. అంతే, ఇది కాని పని, ఇది ఇట్లా అవ్వదు అని లేచి పిలుస్తుంటే కూడా వెళ్ళిపోయాడు. మీద ఆ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి, నేను మీకు పంపిస్తాను. అది అయిపోయింది. ఇగో అండి కేసు ఉంది. కేసు ఆల్రెడీ ఇగో చూడండి, ఇగో 25 10వ నెల 15వ తారీఖు ఈరింగ్ ఉంది. మరి ఇగో చూడండి, ఇది ఉంది. దీనికన్నా ముందు ఇగో 9వ నెల సెప్టెంబర్ 3వ తారీఖు ఒకటి ఉంది, 15కు ఒకటి ఉంది. మా దగ్గర ఉంది. మీరు ఏం లేకుండా మేము ఇక్కడ రెంట్ కట్టకుండా అమ్మాయి ఉంటుంది అంటే పోనీ అబ్బాయి ఉన్నప్పుడు అంటారా, కూర్చొని 1 డేలో సెటిల్ చేసుకొని నిజంగా మాకు అవసరం లేదు, మాకు వద్దు ఇది, ఈ అమ్మాయి కూడా ఆ పిల్లకి కూడా వద్దు, ఇది తీసేస్తాం. అబ్బాయి రావాలి కదండి. ఇప్పుడు అబ్బాయిని ఒక కేసు ఏం చెయ్యని పిల్లోడిని, 8 ఏళ్ల నుంచి ఉమెన్ హాస్టల్ నడిపించే పిల్లోడిని ఒట్టిగా లేనిది బదలాం చేసి అది ఇది అయితే నడవదు, ఇట్లాంటి కేసు పెడితేనే లోపల అవుతాడని చెప్పేసి ప్లాన్ చేసి ఆ పిల్లోడిని లోపలేసారు. ఆ పిల్లోడు బెయిల్ రావాలి, ఆ పిల్లోడు బయటికి రావాలి కదా. వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పిల్లోడు లేని, ఆ పిల్ల ఒక్కతే ఏం చేస్తుంది? చిన్న పిల్లలు ఇప్పుడు ఆ పిల్లకు ప్రాణహాని ఉందండి, ఆ పిల్లకు ప్రాణహాని ఉంది. మాకు పోలీసు ప్రొడక్షన్ కావాలి హాస్టల్కి. ఆ పిల్ల ఒక్కతే కాదండి, 80 మంది ఆడపిల్లలు ఉన్నారండి హాస్టల్లో. నిన్న ఒక్కళ్ళిద్దరితో అయ్యేది కాదు, ఇది 80 మంది ఆడపిల్లలు ఉన్నారు. వీళ్ళు ఇంకేమన్నా చేసి ఇంకేమన్నా ఆడపిల్లలు హాస్టల్లో జాయిన్ అయి ఉన్న చదువుకొని జాబ్ చేసే పిల్లలకి ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? దీన్ని ఎవరు తీసుకుంటారు? లోపల గడేసుకొని ఉన్నాం మేము, గడి తీసేసి మరి లోపలికి వచ్చేసారండి. అసలు లోపలికి వచ్చేసారండి. మమ్మల్ని మాత్రం బతకనివ్వరండి. ఏ టైం వస్తారో తెలియదు, మాకు చాలా భయంగా ఉంది. ఎవరు పట్టించుకోవట్లేదండి. మరి ఏం చేస్తారో మాకైతే తెలియదండి. మమ్మల్ని మాత్రం చంపేస్తారు. ఏ టైం వస్తారో తెలియదు. పిల్లలందరూ ఉన్నారు, మేము పిక్కి పోతాం, పిల్లలు పెట్టుకొని మేము ఉన్నామండి. కావాలనే చేస్తున్నారండి. అసలు ఏ టైం వచ్చి పడిపోతారో కూడా తెలియదండి మమ్మల్ని. అసలు ఎవరు ఇన్ని రోజులు అవుతుందండి, 10 రోజులు అవుతుంది, అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. అసలు సార్ మాకు గత 4 సంవత్సరాలుగా ఆమె క్యాష్ తీసుకుంటున్నారు. క్యాష్ తీసుకొని క్యాష్ కట్టలేదని అంటే ఆమె పెద్దవాడు కావటం గౌరవంగా ఉంటుందని మేము అనుకున్నాం. క్యాష్ తీసుకున్నా సరే తీసుకోలేదని అబద్ధం చెప్తే మేము కోర్టుకు వెళ్ళాం సార్.
కోర్టులోనే పిటిషన్ వేసాం. నిజంగా నువ్వు ఖాళీ చేయాలంటే నువ్వు కోర్టు నుంచి తెచ్చుకోవాలి కదా. వికెట్ చేయాలంటే మీరెవరు చెప్పడానికి సార్? మీ కోర్టు నుంచి రావాలి కదా. ఏ కోర్టు నుంచి వస్తే మేము హార్డ్ చేయకుండా ఉంటావా? 2 కోట్ల పైన కట్టాలంటారు సార్ 10 కోట్లైనా చెప్తారు సార్. నువ్వెవరు సార్ చెప్పడానికి? అక్కడ నిజ నిజాలు చేసేది కోర్టు కదా. 10 కోట్లైనా కట్టాలని చెప్తారు. 8 సంవత్సరాల నుంచి అవుతుంది. 10 కోట్లు కడతానికి రెంట్ ఎంత అండి? నెలకి రెంట్ ఎంత? దాన్ని బట్టి చూసుకోవాలి. నాకు పెద్ద నాకు క్యాష్ ఎక్స్పెన్సెస్ కావాలి, నాకు ఇవి కావాలి, నాకు అవి కావాలి, నాకు క్యాష్ ఉంటే ప్రతిసారి ఇంటికి వెళ్ళి క్యాష్ ఇస్తారు ఆయన. కబ్జాకే ప్లాన్ చేశారు, అందుకనే కోర్టు నుంచి తెచ్చుకోండి ఇంజెక్షన్ ఆర్డర్ ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కబ్జా చేయడానికి చెప్తారు. అవును సార్, ఆమె మేము ఎందుకు కబ్జా చేస్తాం సార్? ఇప్పుడు మాకు కొంచెం ఫైనాన్షియల్ గా ఇష్యూస్ ఉన్నాయి. నేను కోర్టులోనే అప్రోచ్ అయ్యాం. మా కోర్టు కేసెస్ కూడా మీకు నెంబర్స్ పెడతాము. ఆమె ఎందుకు సరే అదే నిజం కాకపోతే ఆమె ఎందుకు మనుషులు తీసుకుని రావడం? ఏ కోర్టు డిసైడ్ చేయలేదా? ఆమె ఎందుకు అంతమంది మనుషులు తీసుకురావడం? ఆమె ఎందుకు ఇంత దామోదరం ఎవరో సార్ అతను? సార్ మాకు న్యాయం కావాలి సార్. ఇప్పుడు మాకు కోర్టులో హీరింగ్స్ జరుగుతున్నాయి, కోర్టులో నడుస్తున్నాయి. ఇప్పుడు నిజంగా ఈ నిజ నిజాలు తేల్చాల్సింది కోర్టు. ఇవి మేము ఉండాలన్నా పోవాలన్నా డిసైడ్ చేయాల్సింది కోర్టు. కానీ వీళ్ళంతా ఎందుకు వస్తున్నారు అంటే తను చేసే ఆరోపణలు అబద్ధమనే కదా. అందుకే ఇలా చేస్తున్నారు. అందుకే మమ్మల్ని బయట పెట్టి ఇది చేసేసి బయటికి పంపించేయాలని చూస్తున్నారు. మానసికంగా హింసిస్తున్నారు. ఎవరు సార్ దళితులు? ఎవరు దళితులు? ఎవరు ఇక్కడ ఉన్నారు? అతను మా ఆయన మీద దాడి చేశాడు సార్. ఆయన మా ఆయన మీద ఏమంటారు దాడి చేశారు. నాకు వీడియో కూడా ఉంది. ఇప్పుడు నేను ఎవరిని అడగాలి? మేము మనుషులం కాదా? మేము మనుషులం కాదా? మరి మా మీద దాడి చేశాడు కదా. ఇప్పుడు ఆయన మీద దాడి చేసింది చూపించమని చెప్పండి. నా మీద దాడి చేసింది, మా వారి మీద దాడి చేసింది చూపిస్తా. కావాలని మా వారిని పక్కా పోలీస్ కేసులు విరికిచ్చి మమ్మల్ని రోజు టార్చర్ చేస్తే ఆయన పోలీస్ స్టేషన్ కి పోవాలి. ఈఎంఐ ఎందుకు పోతుంది సార్? ప్రొడక్షన్ నాకు ప్రాణహాని ఉందని ఈమె ఎందుకు పోతుంది? ఈమెంతా మమ్మల్ని ఎందుకు సహాయం కోరుతుంది? సహాయం కోరుతుంది. 16వ తారీఖున ఆయన మూకుమడిగా వచ్చి మా ఆయన మీద దాడి చేశాడు. ఎందుకు దాడి చేశామంటే ఏదో ఒక అమ్మాయి పేరు చెప్పాడు, అయిపోయింది. ఏదో జరుగుతుంది ఇన్వెస్టిగేషన్. మళ్ళీ 23వ తారీఖున వచ్చి నన్ను ఎందుకు బెదిరించాడు? 24వ తారీఖున వచ్చి మనుషుల్ని పెట్టి ఎందుకు వెళ్ళగొట్టాలని చూశాడు? మళ్ళీ ఈ రోజు చేసిన దారుణం ఏంటి సార్? ఉంది, లేకుండా లేదు సార్. కావాలని పక్కా ప్లాన్ గానే చేశారు. ఈ విధంగానే పంపించాలని చూశారు. ఒక సివిల్ ఇష్యూని క్రైమ్ గా చిత్రీకరించి చేస్తున్న రౌడీయిజం సార్ ఇది. ఇప్పుడు మాకు ఓనర్స్ ఉన్నాయి, మేము కాదనట్లేదు. మేము దాన్ని కోర్టులోనే ఫైట్ చేస్తున్నాం కదా సివిల్ గా. కానీ దాన్ని క్రిమినల్ గా మార్చి అమానుషంగా మనుషుల మీద తీసుకొచ్చి రౌడీజం చేస్తున్నాడు సార్ అతను. కాదు సార్, ఇప్పుడు కోర్టుకు వెళ్ళిండ్రు, కోర్టులో చేస్తున్నారు, కోర్టు చూసుకుంటుంది. ఇప్పుడు కోర్టు అయితే ఇప్పుడు ఓనర్ ప్రాపర్టీ రెంట్ ఉన్న వాళ్ళకైతే పుణ్యానికి తీసుకోమని అయితే ఇవ్వదు కదండి. మరి కోర్టులో వెళ్ళినప్పుడు ఎందుకు ఓపిక లేదు? మీరు కోర్టుకు మాట్లాడండి, వచ్చి కూర్చొని మాట్లాడండి. ఈ రెంట్ ఇప్పుడు ఏదైతే వీళ్ళు కోర్టుకు పే చేశారో ఈ రెంట్ మేము తీసుకుంటామని చెప్పి వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు రాసిస్తారు కదా. జడ్జి గారి దగ్గరకు వచ్చి జడ్జి గారితో మాట్లాడుకోవాలి కదా. కోర్టులో ఉన్నప్పుడు కోర్టు అంత గుడ్డిగా వ్యవహరిస్తుందా? కాదు కదా. కోర్టు తన పంతాను, చట్టం తన పంతాను చేసుకుంటుంది కదా. చేసుకుంటున్నప్పుడు మరి వీళ్ళు కోర్టులో ఉన్నప్పుడు కోర్టులో మీరు అప్పీల్ పెట్టుకోండి. సార్ ఇప్పటివరకు కట్టిన రెంట్ మాకు ఇవ్వండి, మాకు ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మీరు కోర్టులో ఒక అప్పీల్ పెట్టుకుంటే మీ రెంట్ మీకు వస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళు అయితే రిటర్న్ తీసుకోరు కదా. రిటర్న్ తీసుకునేది ఉంటే కోర్టు కట్టరు కదా అమౌంట్. కోర్టు కడుతున్నారు కదా. వీళ్ళు ఏ రోజు కోవిడ్ టైం అంతా అసలు హాస్టల్స్ అన్ని మూసేసిన రోజులు కూడా వీళ్ళు కోర్టుకు పేమెంట్ చేశారు. మరి ఆ పేమెంట్ అంతా అక్కడ ఉంది కదా, ఎవరైతే తీసుకోవట్లేదు కదా. మీరు ఒక అప్పీల్ పెట్టుకోండి. ఇప్పటివరకు కోర్టుకు కట్టింది ఎప్పుడైతే అయిపోతుందో అప్పుడు మిగతా అమౌంట్ తీసుకుంటామండి, మాకు ప్రాబ్లం ఉంది, అమౌంట్ మాకు రిలీజ్ చేయండి అని చెప్పి కోర్టుకు ఒక అప్పీల్ పెట్టుకోవచ్చు కదా. పెట్టుకుంటూ ఇస్తారు కదా. మరి ఎందుకు ఆ పని మీరు ఎందుకు చేయట్లేదు? ఇట్లా వీధి గుండాలను, వీధి ఆడవాళ్ళను రోజు 100 రూపాయలు 500కి 1000 రూపాయలకు వచ్చే గుండాలను తీసుకొని వచ్చి ఆడవాళ్ళ మీద ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆ పిల్ల మీద ఎందుకు ఇది చేసి ఆ పిల్లని హింసించాలి? ఎందుకు? మానసికంగా ఎందుకు ఆ పిల్లను? రేపొద్దున పిల్ల ఏమైనా చేసుకుంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇంతమంది 80 మంది ఆడపిల్లలు ఉన్నారు హాస్టల్. ఇది మోపిల్లల హాస్టల్ కాదు, ఆడపిల్లల హాస్టల్ ఉంది. అంతా కూడా తెలివిలేదా? మేము వచ్చే అవకాశం ఉంది సార్. ఇదే మాట మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా మేము పెట్టాం సార్. ఆల్రెడీ ఉంది ఎఫ్ఐఆర్, ఇంకా చేయలే. మేము మొన్న ఇచ్చొచ్చాం. నిన్న పండుగ ఉంది, ఇవాళ సీఏ గారు రమ్మన్నారు. ఇప్పుడు వెళ్తాం. మాకు ఈ అమ్మాయి ప్రొడక్షన్ కావాలి. ఈ హాస్టల్ వైపు ఎవ్వడు కన్నెత్తి చూడకూడదు.